వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అవలంబిస్తున్న తీరు చర్చకు దారితీస్తుంది. ప్రజల్లో ఆగ్రహావేశాలను రెచ్చగొట్టే విధంగా చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిశ్రమల మనుగడ చాలా తీవ్రంగా పతాక స్థాయిలో కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. లాభాలు లేవు, నష్టాలు బారిన పడి పరిశ్రమలు మూసేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను విసిగి వేజారిన కొన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోతుంటే కుటీర పరిశ్రమలు అక్కడే ఉండి వాళ్ళ యొక్క ఉత్పత్తిని చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ వ్యాపారం అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కుటీర పరిశ్రమలపై కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధిస్తుందనేదే మనకి హిందూపూర్లో జరిగిన నిన్న ఉదంతం చూసుకుంటే తెలుస్తుంది. మొన్న ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు హిందూపూర్లో పర్యటిస్తున్న క్రమంలో మొన్న రాత్రి పారిశ్రామిక వాడలు, ఇప్పుడు హిందూపురంలోని తూముకుంట పారిశ్రామిక వాడల్లో ఉన్న పరిశ్రమల యొక్క యాజమాన్యాలకు ఒక ఆదేశాలు అయితే వెళ్ళాయి. లోకల్గా ఉన్న నాయకులు మొన్న రాత్రి తప్పనిసరిగా రేపు మంత్రి గారు మన ఏరియాకు వస్తున్నారు, మీ దగ్గర పనిచేస్తున్న మహిళలను అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి కార్యక్రమానికి పంపించాలి, బస్సులో పంపించాలి, లేకుంటే మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక ఆదేశాలు అయితే లోకల్ నాయకులు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వాళ్ళు వ్యాపారాలు సాగట్లేదు, ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది, మేము నష్టాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. కానీ మేము ఆదేశిస్తే తప్పనిసరిగా రావాలి అంటూ ఒక హుకుం అయితే జారీ చేసి వారిపైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నిన్న ఉదయం 8 గంటలకు ఆ పారిశ్రామిక వాడలు మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. దాదాపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాళ్ళు విన్నవించుకున్నారో ఆ విన్నవించుకున్న విధానం కూడా కనికరం లేకుండా పారిశ్రామిక వాడలు ఏ పనులు జరగకూడదు, ఏ పరిశ్రమలు రన్ కాకూడదు అని చెప్పి విద్యుత్ సరఫరాని నిలిపివేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత యాజమాన్యాలు మొత్తం రిలైజేషన్ అయ్యి అక్కడున్న మహిళలను 5 బస్సుల ద్వారా మంత్రి గారి కార్యక్రమానికి పంపించగా వెంటనే కరెంటు పునరుద్ధరణ జరిగింది. అంటే చూడండి, మంత్రి గారి కార్యక్రమానికి మీరు పంపించరా, మహిళలను పంపించరా అని చెప్పి పరిశ్రమల మీద ఈ విధంగా హుకుం జారీ చేసి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్న ఎంప్లాయీస్ని తరలించుకోవాల్సిన దుస్థితికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు నిరసన బాట పట్టారు, మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలన్నా, మంత్రుల పర్యటనలు ఉన్నా, ముఖ్యమంత్రి పర్యటన ఉన్నా వీళ్ళు ముందు వరుసలో ఉంటారు. పెద్ద ఎత్తున మహిళలనైతేనేమి, అక్కడున్న లోకల్ పీపుల్స్ని అయితేనేమి మొబిలైజేషన్ తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చే సారథులుగా పనిచేసే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు ఇప్పుడు రోడ్డు పైన ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి ప్రభుత్వంకి విన్నవించి వాళ్ళ యొక్క ధర్నాలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఆ మహిళలు ఇప్పుడు లేకపోవటం వల్ల పారిశ్రామిక వాడల్లో పనిచేసిన కూలీలపైన వీళ్ళు పడ్డారు. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏ ప్రభుత్వంలో చూడలేదు. ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాము. హిందూపురంలోని తూముకుంట పారిశ్రామిక వాడల్లో జరిగిన ఇటువంటి దాడి ఇప్పటికే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తరలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు దండం పెట్టి మరీ పక్క రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగ్జిస్టింగ్గా ఉన్న ఇటువంటి కుటీర పరిశ్రమలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆదేశాలు జారీ చేసి వారిని అక్కడున్న మహిళలను, కూలీలని కార్యక్రమాలకు పంపించాలని చెప్పి ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లుతుంది తప్ప వేరేది కాదని చెప్పి ఈ పారిశ్రామిక యాజమాన్యాలు అయితేనేమి, అక్కడున్న కూలీలు అయితేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.